హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్. నేను మీ మోహి. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ బిర్యానీస్కి పోటీ పడేలాగా వెజ్లో కూడా ఒక మంచి వెరైటీ అయితే చేసుకోవచ్చండి. అదేనండి మిల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే రెసిపీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని నీళ్లు వేసుకుని నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక కప్పు మిల్ మేకర్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెద్ద మిల్ మేకర్ని తీసుకున్నాను. మీరైతే చిన్నవి కూడా వాడుకోవచ్చు. ఇవి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుని మిల్ మేకర్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను నూనె, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల కమ్మటి పెరుగును కూడా వేసుకోవాలి. పులిచిన పెరుగు కాదండి, కమ్మని పెరుగునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి పట్టేలాగా బాగా పట్టించుకోవాలి. ఎంతసేపు మనం మ్యాగ్నేట్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మిల్ మేకర్లకి మసాలాలన్నీ 10 నిమిషాల పాటు చేతితో బాగా మసాజ్ చేస్తూ అయితే పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే 1 గంట పాటు మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద మిల్ మేకర్ని తీసుకున్నాను కదండి, మీరు చిన్నవి కూడా వాడుకోవచ్చు. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెని పెట్టుకుని నీళ్లు పోసుకుని హోల్ బిర్యానీ స్పైసెస్ని అయితే వేసుకోవాలి. బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాల్ని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, షాజీరా, బిర్యానీ ఆకు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అనేది మనకి సముద్రం నీరు కంటే ఉప్పగా ఉండాలండి. అప్పుడే మనకి రైస్కి ఉప్పు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో 1 గంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. ఈ రైస్ అంతా కూడా 70% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ అనేది కుక్ అయ్యేలోపు దీన్ని మరొక స్టవ్ మీదకి పెట్టేసుకుని వేరొక స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిలోకి 2 స్పూన్ల నూనెని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చీరికలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఫ్రైడ్ ఆనియన్స్లో అయితే ఫ్రై చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా డార్క్ బ్రౌన్ కలర్ రాగానే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దమ్ బిర్యానీ అంటేనే మెయిన్గా ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి. పెద్ద మిల్ మేకర్లు ఎందుకు తీసుకున్నానంటే నేను చికెన్ బిర్యానీ తిన్నప్పుడు, మటన్ బిర్యానీ తిన్నప్పుడు మనకి పీసెస్ నోటికి ఎలా తగులుతాయో ఇలా మనకి పెద్ద మిల్ మేకర్ తీసుకోవడం వల్ల పంటికి తగులుతూ పీసెస్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో గుప్పెడి పుదీనాని, గుప్పెడి కొత్తిమీరని వేసుకుని ఒకసారి కలుపుకుని కర్రీలాగా దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత అయితే మనకి ఇలాగా కర్రీలాగా అయితే దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం మరొక స్టవ్ మీద పెట్టిన రైస్ అయితే 70% వరకు కుక్ అయిందండి. ఆ రైస్ని అయితే ఈ మిల్ మేకర్ మిశ్రమం పైనుంచి అయితే లేయర్ లాగా అయితే వేసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది 70% కుక్ అయితే సరిపోతుందండి. మళ్ళీ దమ్ పెట్టి కుక్ చేస్తాం కాబట్టి అప్పుడు రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా గరిటెతో ఒకసారి సదురుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. మీరు పెట్టిన లిడ్కి హోల్ కనుక ఉంటే ఇలా పేపర్తో కానీ క్లాత్తో కానీ కవర్ చేసేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూస్తే వేడి వేడిగా మిల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా మరే కర్రీ కూడా అవసరం లేదు, రైతా ఉంటే సరిపోతుందండి. రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒక రిలేటివ్ అయితే అడిగారండి, అన్నీ నాన్ వెజ్ వెరైటీస్ వాళ్ళకేనా, వెజ్ వాళ్ళకి బిర్యానీస్ ఏం లేవా అని అడిగారండి. అందుకని చెప్పేసి ఈరోజు నేను మిల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఈసారి మీ ఇంట్లో ఈ మిల్ మేకర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.